ఈ క్రమంలోనే మర్రి చెట్టు కింద ఏ మొక్క మొలవదు అన్న నానుడిని ఉదాహరిస్తున్నారు కొందరు. అందుకే లోకేష్ కు మంత్రి పదవితో పాటు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ మాత్రమే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆయన చేసిన త్యాగానికి, కష్టానికి తగిన ఫలితం ఈ హోదా దక్కింది. అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి అని పవన్ కళ్యాణ్ ను ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన స్థాయికి సమానంగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తే ఆయన అభిమానులు, జనసేన క్యాడర్ ఒప్పుకుంటారా అన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్సీ కోటలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల కేబినెట్ లో పవన్, నాగబాబు ఇద్దరు ఉంటారు కనుక ఎలాంటి విభేదాలు తలెత్తే అవకాశం ఉండదని కొందరు భావిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అన్నది కేవలం హోదానే తప్ప రాజ్యాంగబద్ధమైన పదవి కాదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మంత్రిగా ఉన్న లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని కొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే లోకేష్ కు కూటమి ఏడాది పాలన పూర్తయిన తర్వాత ఈ హోదా కేటాయించే అవకాశం ఉందన్న వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది రానున్న రోజుల్లో తెలియాల్సి ఉంది.